అనంతపురం ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో సీఎం చంద్రబాబు ఎన్నికల హామీల నేపథ్యంలో తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేశారన్నారు. ఇంట్లో ఉండేవారందరికీ తల్లికి వందనం జమ చేయడం జరిగిందన్నారు. ఎన్నికలకు నారా లోకేష్ ఇచ్చిన మాట ప్రకారమే చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందనం జమ చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం కన్నా కూటమి ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోంది అని కితాబిచ్చారు ఎంఎస్ రాజు. నగదు బదిలీ జరిగినటువంటి సంక్షేమ పథకం తల్లికి వందనం అని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాం. ఎన్నికల్లో మా యువనేత యువగలం పాదయాత్రలో కానీ నారా లోకేష్ గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకు కట్టుబడి ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకునే పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడం జరిగింది. ఒక్కొక్క కుటుంబంలో 3, 4, 6 మంది ఉన్న పిల్లలు ఉన్నటువంటి కుటుంబానికి కూడా తల్లికి వందనం నగదు జమ చేయడం జరిగింది. తల్లులు ఆనందంగా ఉంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులందరూ ఆనందపడుతూ ఉంటే, విద్యార్థులు సంతోషంగా ఉంటే, చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం డబ్బులు ఇవ్వలేరు అని ఎగతాళి చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పేసి ఎగతాళిగా మాట్లాడడం జరిగింది. ఈరోజు తల్లులు చెప్తా ఉన్నారు, మా ఇంట్లో ఇంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం డబ్బులు వచ్చాయి, మా ఇంట్లో 6 మంది ఉంటే 6 మందికి డబ్బులు పడ్డాయని గర్వంగా తల్లిదండ్రులు బయటకు వచ్చి చెప్పేటువంటి పరిస్థితి.